ఆవిష్కరిద్దాం చెడు పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని. మన తల్లికి గతంలో అమ్మఒడని చెప్పి జగన్ వేసిన డబ్బులు 2000 రూపాయలు అభివృద్ధికి అని చెప్పి తీసుకున్నారు. ఇంతవరకు ఎక్కడ జమ కాలేదు. కానీ మేము తీసుకున్న తల్లికి వందనం మాత్రం కలెక్టర్ అకౌంట్ లో జమ చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీకు బాగా తెలుసు, ఎందుకంటే లోకల్ గా మీరు ప్రతి ప్రాంతంలో మీరు చూస్తూ ఉంటారు. యాజ్ అ జర్నలిస్ట్ గా కూడా జగన్ అన్న ఏదైతే ట్రాన్స్పరెన్సీ చూపించి ప్రతి ఒక్కరికి చెప్పి మరీ చేశారు. ఏదైతే మీకు ఈ 2000 రూపాయలు మీ దానిలో నుంచి తగ్గిస్తున్నామో ఆ 2000 రూపాయలు కూడా మనం డెవలప్ చేసిన స్కూల్స్, ఇప్పుడు ఎంతో చక్కగా వాటిని మనం డెవలప్ చేసిన స్కూల్స్ ని మెయింటెనెన్స్ అనేది లేకపోతే, అంటే రోజు అక్కడ ఊడ్చి తూడ్చి క్లీన్ చేసుకొని బాత్రూమ్లు క్లీన్ చేసుకొని ఇవన్నీ లేకపోతే మరి అది పాడైపోతాయి. కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఇదైపోతాయి. కాబట్టి ఆ 2000 రూపాయల తల్లి దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అవి డైరెక్ట్ గా ఆ స్కూల్స్ లో ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ కి ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం కూడా జరిగింది. మరి ఇంత పారదర్శకంగా చూపించినప్పుడు జస్ట్ కేవలం మా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయాలని మాట్లాడితే దానికి సమాధానం లేదు. మనం ఎన్నన్నా బ్లేమ్ చేయొచ్చు, కానీ నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుంది. అప్పులు కూడా పెరగకుండా అధికంగా ఇటు సంక్షేమ పథకాలని అందిస్తూ పేద ప్రజలకి ఏదైతే ఇబ్బంది కాకూడదని అన్ని సంక్షేమ పథకాలను ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయింది అని మటుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే సమాజంలో కానీ ఎక్కడైనా సరే మన దగ్గర డబ్బు అనేది ఉంటే దాన్ని మనం ఖర్చు పెట్టి మనకి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడం కానీ మార్కెట్లో ఆ రొటేషన్ అనేది అవుతుంది. ఆ మనీ అనేది రొటేషన్ అయినప్పుడు ఆ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతూ పోతుంటుంది. ఇది మేము చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అంటారా, లేకపోతే మాకు జగనన్నకు వచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఐడియా అని అంటారా చెప్పండి. ఈ విధంగా మేము ఆర్థిక వ్యవస్థను చక్కగా వీటిని సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్థిక సంక్షోభం రాకుండా మేనేజ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్.